హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నుంచి కంపల్సరీగా ఏదో ఒక బిట్ అనేది కంపల్సరీగా వచ్చే అవకాశం అనేది ఉంది. ఏంటంటే మీరు మొదట ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము అంతకుముందులో పెట్టినటువంటి వీడియోస్ కూడా మేము ఇక మీద నుంచి ఏ వీడియోస్ పెట్టినా సరే మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. అలాగైతే ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి. మీకు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. లేకపోతే 8179492829 అనే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీరు సూచనలు సలహాలు ఇవ్వచ్చు అనమాట. అలాగైతే ఈ ఎగ్జామ్స్లో పరిశోధనా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అడుగుతున్నారు. అలాగైతే చూడండి, మనకి భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా చూస్తే జాతీయ పాడి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉందంటే కార్నాల్, హర్యానాలో ఉంది. తర్వాత మనం చూసుకుంటే కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉందంటే నాగపూర్లో ఉందన్నమాట. ఏంటి, కేంద్ర పత్తి పరిశోధన సంస్థ నాగపూర్లో ఉంది. అదేవిధంగా చూస్తే జాతీయ వేరుశనగ పరిశోధన సంస్థ జూనాగఢ్, గుజరాత్లో ఉందన్నమాట. ఇది జూనాగఢ్ అనేది గుజరాత్లో ఉంది. అదేవిధంగా చూస్తే భారత ఉద్యానవన పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే ఇది బెంగళూరులో కలదు. భారత ఉద్యానవన పరిశోధన సంస్థ బెంగళూరులో ఉంది. అదేవిధంగా చూస్తే మనం భారత చెరకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. తర్వాత కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే కాన్పూర్లో భారత చెరకు పరిశోధన కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధన సంస్థ అనేది ఎక్కడ ఉందంటే కాన్పూర్లో ఉంది. అదేవిధంగా చూస్తే కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ మైసూరులో ఉంది. కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ మైసూర్, కర్ణాటకలో ఉందన్నమాట. అలాగైతే ఇది చూడండి, కేంద్ర కొబ్బరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే కాసర్గఢ్, కేరళ. ఓకే, కొబ్బరికాయలు ఎక్కువగా పండేది ఎక్కడంటే కేరళలోనే. ఏంటంటే కేంద్ర కొబ్బరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే కాసర్గఢ్, కేరళలో ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనకి కేంద్ర రబ్బరు పంటల పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే తిరువనంతపురంలో ఉంది. తిరువనంతపురంలో ఈ కేంద్ర రబ్బరు పంటల పరిశోధన సంస్థ అనేది ఉంది. తర్వాత కేంద్ర సముద్ర చేపల పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే కోచి, కేరళలోనే ఉంది ఇది కూడా. ఓకే, తర్వాత కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే రాజమండ్రిలో ఉంది అనమాట. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ అనేది ఉంది. ఇది మీకు మనందరికీ కూడా తెలిసిందే. తర్వాత మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ కాన్పూర్లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ కాన్పూర్లో ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ భోపాల్లో ఉంది. జాతీయ రసాయన ప్రయోగశాల పూణేలో ఉంది. కేంద్ర డ్రగ్ పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. తర్వాత కేంద్ర తోళ్ల పరిశోధన సంస్థ చెన్నైలో ఉంది. కేంద్ర తోళ్ల పరిశోధన సంస్థ చెన్నైలో ఉంది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లోనే ఉంది. ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN, జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ NGRI, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ. ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నవి. ఓకే, హైదరాబాద్లో ఉన్నాయి కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఉన్న చోటు ఏంటంటే హైదరాబాదే. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఉన్న చోటు కూడా హైదరాబాదే. తర్వాత సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కార్నాల్, హర్యానాలో ఉంది. తర్వాత కేంద్ర ఇంధన పరిశోధన సంస్థ ధన్బాద్, జార్ఖండ్లో ఉంది.
ఓకే. ఇంధన పరిశోధన సంస్థ ఎక్కడుందంటే ధన్బాద్ జార్ఖండ్లో ఉంది. తర్వాత కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధన సంస్థ కరైకుడి తమిళనాడులో ఉంది. కరైకుడి తమిళనాడులో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎక్కడ ఉందంటే ఇది డెహ్రాడూన్లో ఉంది. డెహ్రాడూన్ ఎక్కడంటే ఉత్తరాఖండ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఉత్తరాఖండ్లో ఉంది. కేంద్ర లవణ సముద్ర రసాయన పరిశోధన సంస్థ భావ్నగర్. ఈ భావ్నగర్ అనేది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. తర్వాత చూసుకుంటే నేషనల్ సైన్స్ సెంటర్ న్యూఢిల్లీలో ఉంది. జాతీయ సాంకేతిక సంస్థ ఉన్న చోటు ఏంటంటే వరంగల్ ఇదేంటి తెలంగాణలో ఉంది. అదే వరంగల్లో మనకి తెలంగాణలో ఉంది. తర్వాత కేంద్ర రోడ్డు పరిశోధన సంస్థ న్యూఢిల్లీలో ఉంది. కేంద్ర రైలు రవాణా సంస్థ కూడా న్యూఢిల్లీలో ఉంది. కేంద్ర రోడ్డు రవాణా పరిశోధన సంస్థ ఎక్కడ ఉందంటే బొరారి పూణేలో ఉంది. కేంద్ర రోడ్డు పరిశోధన సంస్థ న్యూఢిల్లీ ఇందా చెప్పుకున్నాము. సెంటర్ ఫర్ మెటీరియల్ ఫర్ ఎలక్ట్రిక్స్ టెక్నాలజీ హైదరాబాద్ తెలంగాణలో ఉంది. సెంటర్ ఫర్ ఎలక్ట్రిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉందంటే గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ ఎక్కడుందంటే రూర్కీ ఉత్తరాఖండ్లో ఉంది ఇది. తర్వాత రూర్కీ అంటే ఇది ఉత్తరాఖండ్లో ఉంది. తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏంటంటే ఇది ఎక్కడుందంటే పిలానీలో ఉంది. ఇది రాజస్థాన్ అనమాట. పిలానీ అనేది ఎక్కడంటే రాజస్థాన్లో ఉంది. తర్వాత మనం చూసుకుంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ తెలంగాణలో ఉందన్నమాట. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉన్నది. తర్వాత సెంట్రల్ ఫ్లూయిడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోచి అనేది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. ఎలక్ట్రికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఎక్కడ ఉందంటే వడోదరలో ఉంది. తర్వాత మనకి సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే జాదవ్పూర్లో ఉంది. సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దుర్గాపూర్లో ఉంది. నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ ఎక్కడుందంటే జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉంది. కేంద్ర మైనింగ్ పరిశోధన సంస్థ ఎక్కడుందంటే ధన్బాద్ జార్ఖండ్లో ఉంది. తర్వాత చూస్తే టాటా మెమోరియల్ సెంటర్ ముంబైలో ఉంది. తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాదుగూడ జార్ఖండ్ తుమ్మలపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉంది. తర్వాత చూస్తే మనకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇది ముంబైలోనే ఉంది మహారాష్ట్ర. తర్వాత చూస్తే సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కోల్కత్తాలో ఉంది. కోల్కత్తాలో పశ్చిమ బెంగాల్లో ఉందన్నమాట. తర్వాత చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉంది. తర్వాత ఎలక్ట్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో ఉంది. ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్. తర్వాత చూస్తే రేడియో ఆస్ట్రానమీ సెంటర్ ఎక్కడ ఉందంటే ఇది ఉదకమండలం తమిళనాడులో ఉంది. హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ గుల్మార్గ్ కాశ్మీర్లో ఉంది. అణుశక్తి కమిషన్ ముంబైలో ఉంది. బాబా అణు పరిశోధన కేంద్రం ట్రాంబే అంటే ఇది ముంబైలో ఉంది. ఇది కూడా ట్రాంబే. తర్వాత నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ న్యూఢిల్లీలో ఉంది. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందంటే ఇది న్యూఢిల్లీలో ఉంది. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ పనాజీలో ఉంది. పనాజీ అంటే గోవాలో ఉందన్నమాట. తర్వాత చూస్తే మనకి సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ చండీగఢ్లో ఉంది. తర్వాత జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తాలో ఉంది. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలకత్తాలో ఉంది. భారత గణాంకాల సంస్థ ఎక్కడ ఉందంటే కలకత్తాలోనే ఉంది. తర్వాత నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. దేని నుంచి మనకి కంపల్సరిగా ఏదో ఒకటి అడిగే అవకాశం అనేది తక్కువ ఉంది. అందుకనే మేము మీకు యూట్యూబ్ చేయడం జరిగింది.
మీరు తప్పకుండా దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.